विकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ రామానుజదివాకరః. శ్రీ శ్వేతవరాహకల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదార విందాల చెంత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీనివాసుని పాద పద్మాల వద్ద తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు అయినటువంటి తిరుమల శ్రీపదజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భగవద్భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 26వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే భగవద్ రామానుజుల విభవాన్ని తెలుసుకొని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. రక్షో విలక్షమిధిరాజ సుతాభికాంక్షం వ్యక్షోభయ క్షణమితేన కటాక్షణేన సత్వం కథం మశకదేశ్య నృపాలభీత్యా క్షుబ్ధో ఘనేన విపినేన తు విద్రుతోసి. శ్రీ వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి రామానుజ అతిమానుష స్తవంలోని శ్లోకాన్ని మనం రామానుజుల విభవాన్ని తెలుసుకుంటున్నాం. ఆ శ్లోకం ద్వారా భగవద్ రామానుజుల విభవాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఓ రామానుజ, ఒకానొక సందర్భంలో మీరు కర్ణాటక దేశానికి వెళ్ళినప్పుడు విఠలదేవరాజు యొక్క కుమార్తెకు బ్రహ్మరాక్షసుడు ఆవేశిస్తే మీరు మీ కటాక్షం చేత ఆ రాక్షసుణ్ణి కూడా పారద్రోలారు కదా. అలాంటి మీరు మశకదేశ్య నృపాలభిత్య కేవలం ఒక అల్పుడైనటువంటి చోళరాజు క్రిమికంఠ చోళుడు యొక్క భయంతో క్షుబ్ధో ఘనేన విపినేనతు విద్రుతోసి కీకారణ్యంలోకి ప్రవేశించి అక్కడి నుంచి తప్పించుకున్నారు అని మేము చరిత్ర ద్వారా వింటూ ఉన్నామే. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. బ్రహ్మరాక్షసుణ్ణే భయపెట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మీరు సామాన్యమైనటువంటి ఒక రాజుని భయపెట్టకుండా ఉండలేకపోయారా అని చెప్పి చమత్కారంగా భగవద్ రామానుజుల అతిమానుష చేష్టితాన్ని వారు వర్ణిస్తూ ఉన్నారు. మరి అలాంటి భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి ఇద్దరు మహనీయులు ఇక్కడ వేంచేసి ఉన్నారు. స్వామివార్లు వారికి నా మనఃపూర్వక దండ ప్రణామాలు సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రవణం వందే రమ్యజామాతరం మునే లక్ష్మీనాథ సమారంభా నారాయణమధ్యమా అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహరస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య నకులపదేర్వకులాభిరామాన్ శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాత్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రిరేణు పరకాలయేంద్ర విశ్వాన్ శ్రీమత్పరాంగుశమునిం ప్రణతోస్మి నిత్యం. తుంగస్తనగిరిహరి శుక్రముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిస
आसनशिरसिद्धमध्यापयन्ति सोच्छिष्टायां स्रजिनिगलितं याबलाकृत्य भुङ्गे गोदादस्यै नमैदमिदं भूय एवास्तु भूयः அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தார் நற்பாமாலை சூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினீர் வேங்கடவர்க்கு என்ன விதி என்ன எம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு மணிவண்ணா மார்கழியாடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டிய ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சந்நியமே போல்வன சங்கங்கள் போய் பாடுடையனவே சால பெரும்பறையே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே ஒளியே விதானமே ஆடி நிலையாய் அருளேலோரெம்பாவாய் பிறந்தவோ கோவிந்தன் வாழுவோர் சோதி மணிமாடன் தோன்றுமோர் நீதியாய் நல்ல பக்தர் வாழுமோர் நான் மறைகள் ஓதுமோர் வில்லிபுத்தோர் வேதக்கோனோர் பாதகங்கள் தீர்க்கும் பரமனடி காட்டும் வேதமனைக்கும் வைத்தாரும் கோர தமிழ் ஐந்தும் அறியாத மாநிலரை வையம் சுமப்பதும் வம்பு பூரத்தில் ஜகத்துரித்தால் வாழிய திருப்பாவை முப்பதும் செப்பினால் வாழிய பெரியாழ்வார் பெற்றெடுத்த பெண்ணில்லை வாழிய பெரும்போர் மாமுனிக்கு பின்னானால் வாழிய ஒரு 143 வாழிய உயரங்கற்கே கண்ணி உகந்தளித்தால் வாழிய மறுவாரம் திருவள்ளி பலநாடி வாழிய வன்புதுவனர்கோதை மலர்பதங்கள் வாழிய. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకొని పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం. మాలే మణివన్నా மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியே
ஞாலத்த எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து பாஞ்ச சென்னியமே போல்வன சங்கங்கள் ஓய்ப்பாடுடையனவே சாலப் பெரும்பறையே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, గోదాదేవి తాను 5 ఏళ్ల ప్రాయంలో తిరుప్పావై వ్రతాన్ని తాను ఆచరించి మనకు అందించింది. ఈ తిరుప్పావై ప్రబంధంలో కూడాను మనం ఇంచుమించు 26వ పాశురంలోకి ప్రవేశించాం. ఇక 4 రోజులలో వ్రతం పూర్తి కాబోతూ ఉంది. కృష్ణ పరమాత్మను ఆశ్రయించి మాకు పురుషార్థాన్ని ఇవ్వాల్సింది అంటే, మీకు పురుషార్థాన్ని ఇవ్వడానికి ఎందుకు ఇవ్వాలి నేను అని ఆయన ప్రశ్నిస్తే, ఆయన అవతార అర్థాన్ని అంతటినీ కూడా నిన్నటి పాశురంలో చాలా విపులంగా గోదామ్మ తెలియజేశారు. ఒరుత్తి మహనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరుత్తి మహనాయ్ ఒళిత్తి వళరా అని చెప్పి చమత్కారంగా, నువ్వు అవతరించిందే మా కోసమయ్యా, మా కోసం అవతరించినటువంటి వాడివి, మా అభీష్టం మా పురుషార్థాన్ని నువ్వు నెరవేర్చకుండా వెళ్ళగలవా అని చెప్పి, ఏ విధంగా అయితే దేవకీదేవికి కుమారుడిగా ఉండి పుత్రుడిగా ఉండి ఆమె మాట విన్నావో, ఏ విధంగా అయితే యశోదాదేవికి పుత్రుడిగా ఉండి ఈ లీలాచేష్టితాలని చేశావో, అదే విధముగా అంత వినయంతో మాకు ఉండేటువంటి అభీష్టాలు కూడా నువ్వు నెరవేర్చాలి అని చెప్పి నిన్నటి పాశురంలో తెలియజేశారు. యశోదాదేవి ఎంత అభినివేశంగా చూసుకుంది అంటే కృష్ణ పరమాత్మని, కృష్ణ పరమాత్మ అంత అభినివేశంతో యశోదాదేవి దగ్గర ఉన్నట్ట. ఇప్పుడు పుత్రుడు అంటే పున్నామ నరకాన్ని దాటించేటువంటి వాడు అని కదా, అలాంటిది మరి కృష్ణ పరమాత్మ యశోదాదేవి దగ్గర మాట విన్నాడా అంటే మాట విననట్లే కనిపిస్తూ ఉంటాడు. అన్ని సందర్భాల్లో అలాగే కనిపిస్తూ ఉంటాడు. ఆ లీలలంతా ఎందుకు చేశాడు అంటే, ఆ గోకులంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా నవ్వుకోవడానికట, వాళ్ళంతా నవ్వుకొని ఆ చిలిపితనానికి మురిసిపోవడానికట. యశోదాదేవి దగ్గర చాలా అంటారు కదా, మొదటి ఇళం సింహం అన్నట్లుగా కొదమ సింహం ప్రవర్తించే ఒక సింహపు బిడ్డ ఎలా అయితే ప్రవర్తిస్తుందో అలా ఎగిరి గంతులేస్తూ అమ్మ మాట వినకుండా తిరుగుతూ ఉంటాడు కదా. ఆ గోకులంలో ఉండేటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఎప్పుడూ ఏదో ఒక అల్లరిని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటే, యశోదాదేవి పాపం ఇట్లా వీడిని గనక ఇంట్లో వదిలేస్తే వీడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు, కాబట్టి వీడిని మనం ఏ విధంగా అయినా సరే ఇంట్లో ఉండనివ్వకుండా చేద్దాం అని చెప్పి, నువ్వు అడవులకు వెళ్ళరా, అడవులకు వెళ్ళి ఈ గోవులన్నీ కాచుకొనిరా అని అంది. తాను ఎంత గొప్పవాడు అంటే తన ఆవులే కాదు పక్క వాళ్ళ ఆవులు కూడా తోలుకుని వెళ్తాడట. పక్క అన్ని ఆవులు తానే తోలుకుని వెళ్ళి వచ్చేటప్పుడు అన్నిటినీ తీసుకుని రావడం, ఇదంతా చూసి సహజంగా తల్లికి అనిపిస్తూ ఉంది కదా. ఉంటుంది అంటే, మన పని అయితే మనం చెయ్యొచ్చు, కానీ ఇతరుల పని కూడా చెయ్యాలా, వీడు దాన్ని కూడా తల మీద వేసుకుని చేస్తూ ఉన్నాడే, మరీ ఇంత పిచ్చివాడిలా ఉన్నాడు కదా వీడు, ఇట్లా ఉంటే ఎట్లా, అందరూ ఏమో అల్లరి పిల్లవాడు అని అంటున్నారు కృష్ణ పరమాత్మని అని చెప్పి ఒకరోజు అనుకుందట, లేదు వీడు వెళ్ళడానికి వీల్లేదు, ఇవాళ ఇంట్లోనే ఉండనిద్దాం అని అనుకుంది. అనుకోకుండా ఆ సందర్భంలోనే అక్కడ ఆ అడవుల్లో పులులు ఎలుగుబంట్లు తిరుగుతున్నాయనే విషయం ఆవిడికి తెలిసింది. ఎట్లా అయితే మనం కొండ మీద వింటూ ఉన్నాం కదా, ఏం చేస్తాం, కొంతకాలం ఆపేస్తాం కదా, అట్లానే కృష్ణ పరమాత్మను కూడా బంధిద్దాం అని అనుకుందట. కానీ ఆయన వింటాడా? దాని చమత్కారంగా ఒక కవి వర్ణిస్తాడు. గోవర్ధన గిరియిల్ ఘోరமான மிருகங்களுண்டு கரடு புலியை கண்டால் கலங்கிடுவாய் కణ్మణియే పోగ వేండ వెళ్ళకూడదు కృష్ణ, నువ్వు వెళ్ళద్దు, మాడు మేకుం కಣ್ಣేని పోగ వేండాం సొన్నే, నువ్వు వెళ్ళకూడదయ్యా. ఎందువల్లంటే గోవర్ధనగిరిలో ఎలుగుబంట్లు పులులు అన్ను తిరుగుతున్నాయని చెప్పారు, కాబట్టి నువ్వు భయపడిపోతావయ్యా, వెళ్ళవద్దు అని అంటే, ఆ మృగాలన్నీ కూడా ఎన్నై కండాలోడి వரும் కూటంకూటమాహ వందాల్ వేటయాడు జయితిడువేన్. అవి గనక సహజంగా మృగాలకి నా వేణునాదం అంటేనే చాలా ఇష్టం,
కాబట్టి వచ్చాయనుకో వేణునాదం విని వెళ్ళిపోతాయి. ఒకవేళ నా మీద ఏదైనా అవి దౌర్జన్యం చేద్దాం అని అనుకుంటే వాటిని అన్నిటినీ కూడా నేను జయిస్తాను అని చెప్పి ఆ విధంగా మాట వినకుండా ఉంటూ పక్కన ఉండేటువంటి వాళ్ళకి అల్లరి పిల్లవాడు అని ఒక ముద్దుగా ఉండేట్టుగా చేస్తూ ఉంటాడట ఆ కృష్ణ పరమాత్మ. ఈ విధంగా ఈ లీలా చేష్టితాలని ఎందుకు చేస్తున్నావు అని అంటే, మనం చూస్తాం పిల్లలు ఒక్కొక్కసారి మనం గమనిస్తే కనుక పిల్లల యొక్క మనస్తత్వాన్ని వాళ్ళు అల్లరి చేస్తూ పక్కన వాళ్ళని గమనిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు నన్ను గమనిస్తూ ఉన్నారా లేదా అని, అది పిల్లల యొక్క మనస్తత్వం. అదేవిధంగా గోకులంలో ఉండేటువంటి ఈ కృష్ణ పరమాత్మ ఈ లీలలన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, గోకులంలో ఉండేటువంటి వాళ్ళంతా తనను ఇష్టపడాలి, తన దగ్గరికే రావాలి అని చేస్తూ ఉన్నాడు అని తెలుసుకున్నటువంటి ఈ గోపబాలికలంతా ఇదంతా ఈ లీలలంతా మా కోసం చేశావు కదయ్యా, మా కోసం చేసినటువంటి వాడివి మా పురుషార్థాన్ని నెరవేర్చలేవా అని అన్నారు. సరే అమ్మా మీకేమి కావాలి అని అడిగాడు ఆయన. మా వ్రతానికి కొన్ని పరికరాలు కావాలి అని చెప్పారు వీళ్ళు. వెంటనే ఆయనకు అనుమానం వచ్చింది, మీకు నేను కావాలా లేకపోతే వ్రత పరికరాలు కావాలా? ఇంతకాలం నేను కావాలేమో అని అనుకున్నాను, వ్రతానికి కావలసిన పరికరాలు అడుగుతున్నారు కదా, ఏదో ఒకదాన్ని అడగండి, వ్రత పరికరాలన్నా అడగండి లేకపోతే నన్నన్నా అడగండి, ఏది కావాలో అది మాత్రమే ఇస్తాను అని అంటే వీళ్ళన్నారు కదా, స్వామి మాకు కావలసింది నువ్వే, మాకు ఈ పరికరాలేమీ వద్దు, కానీ ఈ వ్రతం మేము ప్రారంభించాము కదా, పెద్దలంతా కూడా వర్షాలు రావడం లేదు, మీరు వ్రతం ఆచరించండి అని చెప్పారు, కానీ మేమేమో ఆ వర్షం నెపంతో కాత్యాయిని వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాము, నిన్ను పొందాలి అనేటువంటి వ్రతాన్ని చేస్తూ ఉన్నాము. లోపల మార్మికంగా ఆ వ్రతాన్ని ఆచరించినా గోకులంలో ఉండేటువంటి పెద్దలకు కనబడే విధంగా ఆ వ్రతాన్ని ఆచరించాలి కదా. ఇప్పుడు నేను సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్పాను అనుకోండి, ఆ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది, సత్యనారాయణ స్వామి ఫోటో, దానికి పూలు అలంకరించి దానికి సంబంధించిన సంభారాలని ఉండాలి. అలా కాకుండా ఆ ఫోటో లేకుండా పెద్ద హోమగుండం పెట్టి హోమం చేస్తూ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తానంటే ఎవడన్నా నమ్ముతాడా? కాబట్టి దాన్ని నమ్మించే విధంగా ఉండాలి కదా. వాళ్ళ కోసం ఈ వ్రత పరికరాలన్నీ మాకు కావాలయ్యా, కానీ నువ్వు మాత్రం మాకు కావలసినటువంటి వాడివి. సరే మీరు ఆచరించేటువంటి వ్రతం ఏమిటమ్మా అని అడిగాడు. మార్గై నీరాడువా, మార్గశీర్ష స్నానాన్ని మేము ఆచరిస్తూ ఉన్నాను. ఎక్కడుంది ఇది? ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా ఈ స్నానం? ఏ ధర్మశాస్త్రంలో ఉందా? ఏ ఇతిహాసాల్లో కానీ ఏ స్మృతుల్లో అయినా ఉందా ఈ వ్రతం గురించి అని అడిగాడు ఆయన. యహ శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారత నససిద్ధిమవాప్నోతి నసుఖన్న పరాంగతిం. ఏ మనిషి అయినా సరే శాస్త్రంలో లేనటువంటి దాన్ని పరిత్యజించి తన ఇష్టం వచ్చినట్టు గనక తను పూజాధికాలు తన హోమాలు తాను గనక చేస్తే వాడు సిద్ధిని పొందడు, వాడు దాని యొక్క ఫలితాన్ని పొందడు, ఇంకా వైపరీత్యాన్ని పొందుతాడు అని శాస్త్రం తెలియజేస్తోంది కదా. కాబట్టి మీరు ఆచరించేటువంటి వ్రతానికి ప్రమాణం ఎక్కడుంది? ఈ మార్గై నీరాడు అనేది, ఈ మార్గశీర్ష స్నానం అనేటువంటి వ్రతం ఎక్కడుందమ్మా అని అడిగాడు ఆయన. అప్పుడు వీళ్ళంతా అన్నారు కదా, ఓ కృష్ణ, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనా సయత్ ప్రమాణం కురుతే లోక తదనువర్తతే అని మనకు నువ్వే చెప్పావు. అంతే కదా, బ్రహ్మవాదినో వదంతి అని వేదం చెబుతోంది. అంతేకాకుండా ఏ తత్ర బ్రాహ్మణా సమ్మరుషినః యుక్తా ఆయుక్తా యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషద్ ఏతదను శాసనం అని చెప్పి ఉపనిషత్తులు కూడా చెబుతూ ఉన్నాయి కదా. పెద్దలు ఏదైతే ఆచరించి తరించారో దాన్ని చేయమని చెప్పావు కదా నువ్వే. వేదం కూడా అదే చెబుతోంది కదా. వేదం ఏం చెప్పింది? వేదంలో అన్ని విషయాలు చెప్పబడి ఉండకపోవచ్చుగాక, అంటే కొన్ని విషయాలు చాలా నర్మగర్భంగా చెబుతూ ఉంటుంది వేదం. సంధ్యావందన విషయానికి వచ్చినప్పుడు ప్రాతఃసంధ్యావందనాన్ని సాయం సంధ్యావందనాన్నే వేదం చెప్పింది. మాధ్యానికి సంధ్యావందనం గురించి ప్రస్తావన చేయలే. మరి మాధ్యానికి సంధ్యావందనం ఎందుకు చేస్తున్నామంటే మా పూర్వులు చేశారండి, మా పూర్వ ఆచార్యులంతా కూడా చేశారు, మా పెద్దలంతా చేశారు, కాబట్టి మేము చేస్తూ ఉన్నాం. కొన్ని ధర్మాలు అలాగే ఉన్నాయి కదా, నీకు తెలియందా చెప్పు. పెద్దవాళ్ళు ఏదైతే ఆచరించారో దాన్ని ఆచరించాలి అనేటువంటిది కదా శాస్త్రం. మరి నువ్వే అలా అంటే ఎట్లా కృష్ణ? దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనకి పూర్వం నుంచి ప్రతి ఇంటిలో కూడాను కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. అది కుటుంబానికి కూడా మారుతూ ఉంటుంది. మారుతూ ఉన్నప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది, ఇది మరీ చాదస్తం, ఇలాంటివన్నీ పెట్టుకుంటామా ఈ కాలంలో అని మనం అనుకుంటాం.
అలా గనక అనుకుంటే ఆ ఆచారాల్లో ఉండేటువంటి మార్మికమైన విషయాలు మనం కోల్పోతూ ఉంటాం, ఆ కుటుంబాలే కోల్పోతాయి. ఇప్పుడు మా ఇంట్లో ఉండే ఆచారాలు ఇంకో ఇంట్లో ఉండవు, ఇంకో ఇంట్లో ఉండే ఆచారాలు మరొక ఇంట్లో ఉండదు. దాన్ని మనం వదిలేసాం అనుకోండి, వదిలేస్తే అది అలా పోయినట్టే. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పూర్వకాలంలో ఎవరైనా సరే ఓ పూజ కానీ ఏదైనా చేశారనుకోండి, ఆ చేసినప్పుడు ఏమీ తినకుండా చేసేవారు. ఏమీ తినకుండా ఆ పూజ అంతా అయ్యేంత వరకు ఆగి చేసేవారు. సరే, ఇప్పుడు మనకి శంఖచక్రాల్లాగా ఈ షుగరు బీపీలు వచ్చాయి కాబట్టి మనం అంతవరకు ఉండలేం, ఏదో తీసుకుంటూ ఉన్నాం, బాగానే ఉంది. కానీ మన పిల్లలు ఏం చేస్తారయ్యా అంటే అది చూస్తారు. మన ఆ పూజంతా చేసే లోపల ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం అంతా చూసిన తర్వాత వాళ్ళకి రేపు అంతా ఆరోగ్యం బాగానే ఉంటుంది, భగవంతుడి దయ వల్ల బీపీ రాదు, షుగర్ రాదు. కానీ వాళ్ళు తినేసే చేస్తారు ఆ పని. అంటే ఏమవుతుంది, అది పరంపరకి మార్పు వస్తూ ఉన్నది. పూర్వకాలంలో ఎంత ఓపిక లేకపోయినా భగవద్ రామానుజులు 100 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా అర్ఘ్యప్రదానం ఇవ్వాలి అంటే తన శిష్యులు వచ్చి అర్ఘ్యప్రదాన ప్రాత సంధ్యావందనంలో నుంచుని ఇవ్వాలి. ఆ సందర్భంలో శిష్యులు వచ్చి లేపు నించోబడితే నించునే అర్ఘ్యప్రదానాన్ని చేసేవారట ఆయన. అంటే ఎందువల్ల అలాగే ఉండాలి అనేటువంటిది. ఆయనే అంటాడు కృష్ణ పరమాత్మే, లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి నబుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగీనాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరేత్. ఇప్పుడు మంచి జ్ఞాని అయినటువంటి వాడు ఉంటాడు, వాడు కర్మాచరణ చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉన్నాడు, ఆయన సమయానికి సంధ్యావందనం చేశాడు, సమయానికి ఏ కర్మ చేశాడో ఆ కర్మలన్నీ కూడా చేశాడండి. ఎందువల్ల అంటే లోకం తనను చూస్తూ ఉంటుంది. వాస్తవానికి ఆయన చేయాల్సినటువంటి అవసరంలా, కానీ లోకమంతా తనను చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఈ కర్మని కనుక ఆచరించినట్లయితే కృష్ణ పరమాత్మే చేయలేదండి మనం చేయాలా అని అనుకుంటారు. కాబట్టి ఆయన చేశాట, అన్ని కర్మలు చేశాడు. అదే విధముగా జ్ఞాని అయినటువంటి వాడు జ్ఞానయోగ, కృష్ణ పరమాత్మ చెప్తాడు జ్ఞానయోగంలో భగవద్గీతలో, జ్ఞానయోగాన్ని అనుష్ఠించేటువంటి వాడికి కర్మయోగం అనుష్ఠించాల్సినటువంటి అవసరం లేదు. కానీ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి, లోకమంతా నిన్ను చూస్తూ ఉన్నది. లోకమంతా నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నువ్వు ఈ కర్మకాండ చేసే కదా జ్ఞానయోగానికి వచ్చావు. అంటే 1వ క్లాస్ చదివితేనే కదా 2వ క్లాస్కి వస్తావు. ఒక్కసారి నేను 10వ క్లాస్కి వస్తానంటే ఎవడో ఒకడు రావాలి. ప్రతివాడు ఏం చేస్తాడు, మా పిల్లవాడు తెలివిగలవాడు 1వ క్లాస్ చదవాల్సిన అవసరం అని ప్రతివాడు కూడా 10వ క్లాస్కే వెళ్ళాలనుకుంటాడు. అట్లా కాదు, కొంతమంది జ్ఞానులు ఉంటారు, వాళ్ళని బట్టి కదా ప్రమోట్ అవ్వాల్సింది. అదే విధముగా జ్ఞానయోగం అనేటువంటిది కర్మలంతా ఆచరించిన తర్వాత తద్వారా వచ్చేటువంటి జ్ఞానంతో ఈ కర్మలు అనేటువంటివి నిష్ఫలితమైనటువంటివి, కొంతవరకే ఇది ఫలితాన్ని ఇస్తాయి. ఆ పరమాత్మని పొందాలి అంటే జ్ఞానయోగం చాలా ఉత్తమమైనది అనుకునే కదా జ్ఞానయోగానికి వస్తాడు. అప్పుడు ఈ కర్మయోగాన్ని విడిచిపెడతా అంటే విడిచిపెట్టకూడదు అంటున్నాడు కృష్ణ పరమాత్మే. అలా విడిచిపెట్టకూడదు, విడిచిపెడితే నిన్ను చూసినటువంటి వాళ్ళంతా కర్మయోగాన్ని విడిచిపెట్టి జ్ఞానయోగం తల్లి లేకపోతే పిల్లవాడు ఎక్కడి నుంచి వస్తాడు అంటే కర్మయోగం చేస్తేనే తద్వారా జ్ఞానం కలిగి వాడు జ్ఞానయోగానికి వెళతాడు కదా. కాబట్టి అలాంటి వాడు కూడా లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి, తప్పకుండా ఆ అనుష్ఠించి తీరాలి అని అన్నారు కదా కృష్ణ. నువ్వు చెప్పినటువంటి మాటలేనయ్యా ఇవంతా కూడా భగవద్గీతలో. కాబట్టి అవన్నీ మేము పెద్దలంతా చేసి మేలయార్ శైవనహళ్, వాళ్ళంతా పెద్దవాళ్ళు మారుహై నీరాడువా మేలయార్ శైవన పెద్దలంతా ఆచరించింది, అది తరించింది కాబట్టి మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ వస్తువులంతా నువ్వు ఇవ్వాలి. ఆ వస్తువులు మా కోసం కాదు, మరి ఆ వస్తువులు లేకుండా చేయొచ్చు కదా. నేను కావాలంటున్నారు కదా వస్తువులు లేకుండా. అదేంటి కృష్ణ అలా అంటావు? సత్యనారాయణ స్వామి వ్రతంలో కొబ్బరికాయలు లేకుండా కథ చెప్పుకో అంటే కుదురుతుందా? ప్రతి కథకి కొబ్బరికాయ కొట్టాల్సిందే. అది ఒక కర్మ. ప్రతిదానికి ఒక నియతి ఉంటుంది కదా. అలాగే ఈ మార్గశీర్ష స్నానాన్ని మేము ఆచరించాలి అంటే దానికి సంబంధించి కొన్ని ఇవన్నీ కూడా కావాలి. ఈ సంభారాలన్నీ అది నీవు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇవాటి రోజున చెబుతూ ఉన్నారు. ఇంత గొప్పగా మాట్లాడుతూ ఉంటే కృష్ణ పరమాత్మకి ఆశ్చర్యం వేసిందట. ఏమిటి ఈ వెర్రివాళ్ళ, అస్సలు జ్ఞానం లేనటువంటి ఈ గోపికలు నాతో చర్చ చేస్తూ ఉన్నారే అని ఆశ్చర్యపోయాట ఆయన. మన పిల్లలు ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు రాగానే మనం ఏదైనా రిజర్వేషన్లో అర్థంగా అటు ఇటు తిరుగుతున్నా, నాన్న అదే ఉంది పెద్ద విషయం, ఈ యాప్లో చేస్తే 5 నిమిషాలు అయిపోతున్నా అంటే మనకే ఆశ్చర్యం వేస్తే, ఒరే నా కళ్ళ ముందు పుట్టి పెరిగినటువంటి వాడు విచిత్రంగా ఉన్నాడు, వీడు ఇంత తెలివి అట్లా పెరిగిందా అని ఎట్లా అయితే ఆశ్చర్యపోతారో, తాను పుట్టక మునుపు ఉండేటువంటి గోకులంలో ఉండేటువంటి వాళ్ళ ఇప్పుడు ఇంత జ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నారు అని ఆశ్చర్యపోయి ఆయన మాలే ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి పిచ్చివాడు కదా. తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా ప్రేమతో ఉంటాడు. కాబట్టి ఆ ఆశ్రిత వాత్సల్యాన్ని కళ్ళ ద్వారానే చూపిస్తున్నారట. అందువల్ల ప్రారంభించి మాలే మణివన్న మార్హై నీరాడువా అని చెప్పి వాటి ఈ పాశురలో తెలియజేస్తారు. మామూలుగా పాశుర అర్థాన్ని ఒకసారి చెప్పుకుని తర్వాత పాశుర వివరణకి వెళదాం.
మాలే అంటే మంచి ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి వాడా, మణివಣ್ణ మణివర్ణము కలిగినటువంటి వాడా, మారుహి నీరాడువాన్ మేలయార్ శీవనహళ్ వెండువన కెట్టియేల్. ఈ మార్గశీర్ష స్నానానికి పెద్దలు ఏదైతే వ్రత సంభారాలు చెప్పారో ఆ వ్రత సంభారాలు వేండువని ఏ సంభారాలో చెబుతున్నాము విను కేటియేల్, వింటే మేము చెబుతాము. ఏమిటి అంటే జ్ఞానత్త ఎల్లాన్, ఈ భూలోకాన్ని అంతటినీ కూడాను నడుంగ మురల్వన పాలన్న వన్నత్తు ఉన్ పాంచశన్యమే. అది ఒక్కసారిగా ఆ శంఖాన్ని గనక ఊదితే ఈ భూలోకం అంతా కూడా కంపించేట్టు చేసేటువంటి శబ్దం కలిగినటువంటి తెల్లనైనటువంటి వర్ణం కలిగిన నీ పాంచజన్యము లాంటి పోల్వన శంగంగల్ అలాంటి శంఖాలు కావాలి. పోయిప్పాడుడయనవే, తర్వాత మంగళాశాసనం చేసేటువంటి వాళ్ళు కావాలి. చాలా పెరుంపరయే, చాలా పెద్దదైనటువంటి పరై అనేటువంటి వాద్యాలు కావాలి. పల్లాండు ఇషైపారే పల్లాండు పాడేటువంటి వాళ్ళు కావాలి. కోల విళక్కే, దీపం కావాలి. కొడియే, ఒక ధ్వజం కావాలి. వితానమే, ఈ హేమంతకాలం కాబట్టి మంచు పడకుండా ఒక పెద్ద ఆస్తరణం కావాలి, పైన ఒక చాందిని లాంటిది కావాలి. ఇవన్నీ కూడా ఆలినిలయాయ్ వటపత్రశి అయినటువంటి ఓ స్వామి అరుళేలో రెంబావాయ్ అనుగ్రహించవయ్యా అని చెప్పి ఇవాళ పాశురంలో ఉండేటువంటి భావార్థం. గమాలే, మంచి ఆశ్రిత వ్యామోహము కలిగినటువంటి వాడా. ఎంత ఆశ్రిత వ్యామోహం అయ్యా నీకు! మమ్మల్ని మా పెద్దలంతా కూడా నిన్ను చూడడానికి రానివ్వడం లేదు అనేటువంటి ఒక కోపంతో, అంటే ఇంతకు ముందు మనం ఉపోద్ఘాతంలో ఇవంతా వివరంగా చెప్పుకోలేకపోయాం, మనకి సమయాభావాన్ని బట్టి చెప్పుకోవాలి కదా. పెద్దలు ఈ గోపికలని కృష్ణ పరమాత్మని కలవకుండా చాలా కాలం ఈ నేలమాడిహల్లో ఉంచితే కృష్ణ పరమాత్మకి కోపం వచ్చిందట. తన భక్తుల్ని తనని విడదీస్తే ఎట్లా అని ఒక అనావృష్టి వచ్చేట్టుగా ఒక సంఘటనని కల్పించాడు. అంటే వర్షం రాదేమో అనేట్టుగా. వర్షం రాదేమో అంటే వర్షం రాకపోతే ఎట్లా, పంటలు పండాలి కదా. కాబట్టి ఏమి చెయ్యాలి, పంటలు పండాలంటే ఏదైనా ఒక వ్రతాన్ని చెయ్యాలి అని అంటే గర్గ మహర్షి చెప్పాడు కదా, ఒక వ్రతాన్ని చేయండి అని అన్నాడు. ఈ మార్గశీర్ష వ్రతాన్ని చేయండి అని అన్నాడు. కాబట్టి పెద్దలు ఆ వ్రతాన్ని ఆచరించేట్టుగా నువ్వు చేసావు. అంటే వాళ్ళ మనస్సుల్లో ప్రవేశించి వర్షము రావాలి అంటే ఈ వ్రతం చెయ్యాలి. ఈ వ్రతం ఎవరు చెయ్యాలి? పిల్లలు చెయ్యాలి. పిల్లలు చెయ్యాలంటే పిల్లలకు రక్షణగా ఎవరు వెళ్ళాలి? కృష్ణ పరమాత్మ వెళ్ళాలి అని చెప్పి ఒక నిర్ణయం చేసేట్టుగా చేశావు కదా. ఇదంతా కూడా నీ ఆశ్రిత వ్యామోహమే అయ్యా. నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వారి మీద విపరీతమైనటువంటి వ్యామోహం కలిగినటువంటి వాడివి నువ్వు అని ఈ పదం ద్వారా కీర్తిస్తూ ఉన్నారు. ఎంత వ్యామోహము అంటే ఒక్కసారి గనక తనను ఆశ్రయించాడు అని అంటే అలాంటి వాణ్ణి తన ప్రాణంతో సమానంగా చూస్తాట పరమాత్మ. రామాయణంలో సీతను పొందడానికి రామచంద్రమూర్తి లంకా నగరానికి వెళ్ళాడు యుద్ధం చేయడానికి. ఆ సందర్భంలో ఈ వానర సైన్యం అంతటితో కలిసి సువేల పర్వతం వరకు వెళ్ళారు. సువేల పర్వతాన్ని అధిరోహించిన తర్వాత రామచంద్రమూర్తి సుగ్రీవుడు అంతా కూడా అధిరోహించారు. ఆ సువేల పర్వతం పైనుంచి చూస్తూ ఉంటే అక్కడి నుంచి లంకానగరం, త్రికూట పర్వతంపై ఉండేటువంటి లంకానగరం కనిపించింది. ఆ లంకానగరంలో పెద్ద నగరము, అక్కడ ఒక పెద్ద భవంతి, ఆ భవంతిలో అయినటువంటి స్థానంలో రావణుడు కూర్చుని ఉన్నాడు. ఎట్టా కూర్చుని ఉన్నాడు? నల్లనటువంటి రూపం. ఆ కూర్చొని పక్కన ఇద్దరు వింజామరులు వీస్తూ ఉంటే పైన పెద్ద శ్వేతఛత్రాన్ని ధరించి చక్కగా తాను ఆస్వాదిస్తూ ఉన్నాడు. మదిరాస్వాదనలో ఉన్నాడు ఆయన. ఎలా ఉన్నట్ట అంటే ఆ శరీరాన్ని వర్ణిస్తాడు రావణాసుడు యొక్క శరీరం. ఆ శరీరం పైన మొత్తం కాయలు కాచి ఉన్నాయట. ఏమిటి ఆ కాయలు అంటే, పూర్వం ఇంద్రుడితో యుద్ధం చేసినప్పుడు ఐరావతం అనేటువంటి యోనిగితో ఢీకొన్నప్పుడు ఆ దంతాలన్నీ గుచ్చుకొని రావణాసురుడికి అక్కడంతా కాయలు కాచి ఉన్నాయట. ఏంటి, ఈ సువేల పర్వతం నుంచి రావణాసురుడిని అక్కడ చూశారనమాట. అక్కడ పైన ఉండేటువంటి రావణాసురుడిని. ఇది ఈ సన్నివేశం చూసిన వెంటనే సుగ్రీవుడికి కోపం వచ్చింది. అయ్యయ్యో, రామచంద్రమూర్తి యొక్క భార్యను అపహరించి వీడేమో ప్రశాంతంగా, వాళ్ళేమో వింజామరులు వీస్తూ ఉంటే చక్కగా అనుభవిస్తూ ఆనందంగా ఉన్నాడా అనేటువంటి కోపంతో ఒక్కసారి సువేల పర్వతం నుంచి ఒక్కసారి ఎగిరి ఒక్కసారిగా రావణాసుడి దగ్గరికి వెళ్ళి అంటాడు కదా, లోకనాథస్య రామస్య సఖా దాసోస్మి రాక్షస నమయా మోక్షసేద్యత్వం పార్థివేంద్రస్య తేజస. ఓ రావణాసుర, నేను రామచంద్రమూర్తి యొక్క స్నేహితుణ్ణి, దాసుణ్ణి. ఎంత గొప్ప విషయమో చెప్పండి.
రామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి స్నేహితుడిగానే చూశాడు. ఆ దాసత్వం అనేటువంటిది మనం చెబితే రాదు. ఒకటితో స్నేహం చేసినప్పుడు నేను వాడికి స్నేహితుడిని అని ఎవడన్నా చెప్పుకుంటాడు, కానీ వాడికి దాసుని ఆవిడికి చెప్పుకోడు. కానీ రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు చూసినటువంటి సుగ్రీవుడికి కూడా నేను స్నేహితుడిని అంటే నామోహం, రామచంద్రమూర్తికి దాసుని అయితే మాత్రం వచ్చి నష్టం ఏదైనా ఉందా అని అనుకుని ఆయన చెప్తున్నాడు, లోకనాథస్య రామస్య సఖ, స్నేహితుణ్ణి, దాసోస్మి, ఇంకా దాసుణ్ణి కూడా రాక్షస, నమయా మోక్షసేద్యత్వం పార్థివేంద్రస్య తేజస, రామచంద్రమూర్తి యొక్క తేజస్సు వల్ల నువ్వు ఇప్పుడు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు అని చెప్పి ఒక్కసారి యుద్ధానికి దిగితే, ఆ రావణాసురుడేమో నా కంట పడకముందు వరకు నువ్వు సుగ్రీవుడివేమో, నా కంట్లో పడ్డావు కదా, నీకు తలే ఉండదయ్యా అన్నాడు ఆయన. ఇద్దరు కొట్టుకున్నారు. చాలాసేపు ఒక మల్ల యుద్ధం అంతా జరిగింది. ఆ జరిగేటువంటి సందర్భంలో రావణాసురుడు నెమ్మదిగా ఇక జయించలేకపోతూ ఉన్నాడు. ఈ సుగ్రీవుడితో నెమ్మదిగా రాక్షస ఉపాయాన్ని, ఒక రాక్షసమాయని కల్పించి ఏ విధంగా అయినా సరే సుగ్రీవుణ్ణి మనం జయిద్దాము అని అనుకుని ఉండేటువంటి సందర్భంలో సుగ్రీవుడు కాస్త దీన్ని కనిపెట్టాడు. ఓహో, రాక్షస మాయను ప్రయోగిస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి ఒక్కసారి ఎగిరి మళ్ళీ సువేల పర్వతం దగ్గరికి వచ్చాడు. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు కదా, సుగ్రీవా, ఏమిటి ఈ అఘాయిత్యము? నువ్వు ఇంత చాలా కఠినమైనటువంటి పని, చాలా క్లిష్టతరమైనటువంటి పనిని చేసావా? ఎప్పుడైనా సరే యుద్ధం చేద్దాం అనుకుంటే చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి చేయాలి. ఒక్కసారిగా నీ పాటకు నువ్వు నిర్ణయం తీసుకుని చేయకూడదయ్యా. అలా చేస్తే ఎంత ఇబ్బంది వస్తుందో తెలుసా? చాలా ప్రమాదం ఏర్పడుతుంది. ఇక నుంచి నువ్వు అట్లా చేయడం మానివేయి. ఇదానీ మాకృథా వీర ఏవం విధం అచింతయత్ త్వైకించిత్ సమాపన్నే కింకార్యం సీతయా మమ. ఒకవేళ గనక నీకు ఏదైనా అయ్యి ఉంటే సీతతో నాకేమి ప్రయోజనమయ్యా? భరతేన మహాబాహో లక్ష్మణేన యవీయస శత్రుఘ్నేన చ శత్రుఘ్న స్వశరీరేణ వా పునః. నీకు గనక ఏదైనా ఇబ్బంది వస్తే సీతతో నాకేమి పని, భరతుడితో నాకేమి పని, శత్రుఘ్నుడితో లక్ష్మణుడితో నాకేమి పని, ఈ శరీరంతో మాత్రం నాకేమి పని? కాబట్టి నువ్వు ఇలాంటి అఘాయిత్యపు పనుల్ని చెయ్యవద్దయ్యా అని చెబుతూ అంటాడు కదా, నువ్వు చాలా మంచి పరాక్రమం కలిగినటువంటి వాడివి, నువ్వు వస్తావు అని నా మనస్సులో ఉన్నది. కానీ నేను రెండో పక్షం కూడా ఆలోచించి పెట్టుకోగల. ఏమనుకున్నానో తెలుసా? ఒకవేళ కనుక నీకేదైనా అపకారం జరిగి నువ్వు లేకుండా ఉండి ఉంటే, హత్వాహం రావణం యుద్ధే సపుత్రబల వాహనం అనుకున్నాను. రావణాసురుణ్ణి వారి బంధువర్గంతో అంతా కూడా సంహరించేసి, అభిషిచ్యచ లంకాయాం విభీషణమథాపిచ, ఈ లంకానగరానికి విభీషణుణ్ణి అధిపతిగా చేసి, భరతే రాజ్యం ఆవేశ్య త్యక్షే దేహం మహాబల, భరతుడికి రాజ్యాన్ని అప్పజెప్పి నా శరీరాన్ని విడిచిపెడదామని అనుకున్నాను. ఈ ఎవరన్నా ఉంటారా అండి? అంటే స్నేహితుడి కోసం, తనను ఆశ్రయించినటువంటి వాడి కోసం ఇంత ప్రేమ ఎవడన్నా చూపిస్తాడా? అంటే నువ్వు లేకపోతే, స్నేహితుడు అయినటువంటి నువ్వు లేకపోతే మరి యుద్ధం ఎందుకు చేస్తున్నాడంటే, అంటే అక్కడ విభీషణుడికి మాట ఇచ్చాడు కదా, నీకు లంకానగరాన్ని ఇస్తాను అని విభీషణుడికి మాట ఇచ్చాడు. కాబట్టి లంకానగరం జయించి తీరాల్సిందే. కాబట్టి విభీషణుడికి లంకానగరం ఇచ్చేంత వరకు పోరాడి ఆ లంకానగరాన్ని విభీషణుడికి ఇచ్చి, మళ్ళీ అయోధ్యానగరంలో భరతుడు ప్రయోగవేశం చేస్తాడు. కాబట్టి భరతుడి దగ్గరికి వచ్చి నచ్చచెప్పి భరతుడికి రాజ్యాన్ని, అయోధ్యానగరాన్ని ఇచ్చి తాను ప్రాయోపవేశం చేద్దాం, ఈ శరీరాన్ని విడిచిపెడదామని అనుకున్నానయ్యా సుగ్రీవ. కాబట్టి ఇలాంటి అఘాయిత్యాలు చేయవద్దు. అంటే తనను ఆశ్రయించినటువంటి వారు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడకూడదు అని ఆశ్రయించేటువంటి తత్వం ఆ పరమాత్మది. ఎంతో భక్త వత్సలత అంటాం దాన్ని మనం. దాన్ని మాలే అంటే పిచ్చి అని కూడా అంటారు. కానీ వ్యామోహము, ఆశ్రిత వ్యామోహము. మనకు కొంతమంది భక్తుల చరిత్రలు చూస్తూ ఉంటే, ఈ కలియుగంలో పుట్టినటువంటి వారే అలాంటి వాళ్ళ చరిత్రలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం ఇస్తుందండి. మనకి పూరీ క్షేత్రంలో పూరీ జగన్నాథుడికి ఒక 15 రోజులు జ్వరం వస్తుందట. ఆ సమయంలో పూరీ క్షేత్రం మొత్తం ఆ 15 రోజులు మూసేస్తారు. దీనికి ఒక గాథ చెబుతూ ఉంటారు, ఎందుకు అట్లా 15 రోజులు మూస్తారు అని. పూరీ జగన్నాథ రథయాత్రకు ఒక 15 రోజుల ముందు పూరీ క్షేత్రాన్ని 15 రోజులు పూర్తిగా ఆపేస్తారు, పరమాత్మకి జ్వరం వస్తుందని. దీనికి ఒక ఇతివృత్తాన్ని చెబుతారు. మాధవదాస్ అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఉండేవట. ఆయన వివాహం చేసుకున్నాడు, మంచి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. బెంగాల్ అక్కడ ఉండేటువంటి వ్యక్తి. అలాంటి అతను భార్య మరణించినటువంటి తర్వాత వైరాగ్యాన్ని కలిగి, మామూలుగానే వైరాగ్య సంపన్నుడు, భార్య మరణించిన తర్వాత కుటుంబాన్ని అంతటిని కూడా పిల్లలకు అప్పచెప్పేసేసి తాను ఈ పూరీ క్షేత్రానికి వచ్చేసాడు. పూరీ క్షేత్రంలోనే ఉంటూ ఉన్నాడు.
పిచ్చివాడిగా అనమాట. అంత ఆస్తంతా వదిలేశాడు. ఆ పూరీ క్షేత్రంలో తిరుగుతూ ఉంటే లోపల ఆ పాండాలంతా లోపలికి రానివ్వలేదట. వీడి వల్ల ఏమి ప్రయోజనం అని. సరే, ఆహారం దొరకల. ఒక 3 రోజులు ఆ పూరీ క్షేత్రంలోనే అక్కడే ఉండి తాను ఆహారం తీసుకోకుండా నిద్రపోతూ ఉంటే పరమాత్మకు బాధ కలిగింది. ఇంత భక్తుడైనటువంటి వాడు ఆహారం తీసుకోకుండా నిద్రపోతూ ఉన్నాడే అని చెప్పి తన భార్య అయినటువంటి రుక్మిణిని పంపించి, నువ్వు నా భక్తుడైనటువంటి ఆ మాధవదాసుకి ఆహారాన్ని ఇచ్చిరా అని అంటే, ఆమె సాక్షాత్తు పూరీ జగన్నాథుడు ఏ పాత్రలో అయితే తింటాడో ఆ బంగారు పాత్రను తీసుకుని వచ్చి మాధవదాస్కి ఇచ్చిందట. ఇస్తే తాను ఆ ఆహారాన్ని, ఆ ప్రసాదాన్ని స్వీకరించాడు. ఆ పాత్ర అక్కడే ఉంది. మరుసటి రోజు పొద్దున వచ్చి చూస్తే అక్కడ స్వామి దగ్గర, పూరి ఆ స్వామి దగ్గర ఆ బంగారు పాత్ర కనిపించకపోతే ఎవరు ఈ దొంగతనాన్ని చేశారో అంతా వెతుకుతూ ఉన్నాడు. ఈ మాధవదాస్ అనేటువంటి ఈ భక్తుడు ఆ ప్రదేశంలోనే ఉన్నాడు. ఎదురుగా ఈ బంగారు పాత్ర ఉన్నది. ఇతను దొంగ ఉంటాడు అని చెప్పి వాళ్ళంతా పట్టుకుని తన్నారు. తన్ని అక్కడి నుంచి నెట్టేశారు. నెట్టివేసి ఈ పాండాలు ఈ బంగారు పాత్ర తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ పరమాత్మకు మామూలుగా కొన్ని ఉపచారాలు ఉంటాయి. ఆ ఉపచారాలు చేద్దాం అని చేస్తూ ఉంటే పరమాత్మకు ఒంట్లో దెబ్బలు కనిపించేట ఆ పూరీ క్షేత్రంలో ఉండేటువంటి స్వామికి. అయ్యో అట్లా ఎందువల్ల అయింది అని ఆలోచిస్తే అప్పుడు అనుకున్నారు ఇతను గొప్ప మహాభక్తుడు అని. సరే, తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వేణోళ్ళ కూడా ఇతను మహాభక్తుడు అనేటువంటిది ప్రచారం అయిపోయింది. ప్రచారం వైపు వచ్చిన వాళ్ళంతా నమస్కారం పెట్టడం, ఏదో ఒకటి ఇవ్వడం చేస్తూ ఉంటే ఆయన మనసులో అనుకున్నట్ట, ఈ మాధవదాస్ మంచి వైరాగ్య సంపన్నుడు కాబట్టి స్వామి, నువ్వు నీ దగ్గర నుంచి నన్ను దూరం చేద్దామని అనుకుంటూ ఉన్నావా? భక్తులైనటువంటి వాడు ఎప్పుడు ఏదో ఒక ఇబ్బందులు పడుతూ ఉంటే భగవంతుడు తలుచుకుంటూ ఉంటాడు. అదే ఎక్కువ ప్రఖ్యాతి వచ్చిందనుకోండి, ప్రఖ్యాతి వస్తే తనకు తెలియకుండానే అహంకారం వస్తుంది. ఒకే ఒక గర్వమైనటువంటి మాట చాలు. నారద మహర్షి లాంటి వాడి దగ్గరికి వెళ్ళి నీలాంటి గొప్ప మహర్షి లేదయ్యా అంటే ఆయన మహిమ నాలాంటి గొప్ప మహర్షి లేడా అని అనుకుని మాయలో పడిపోయాడు మనస్తత్వం. కదా, ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాను. యయాతి మహారాజు గొప్ప దానాలు చేసినటువంటి వాడు ఇంద్రుడి దగ్గరికి వెళితే ఇంద్రుడు నువ్వు చేసినటువంటి దానాలు ఎంత గొప్పవో కదా అంటే, అవును నేను చాలా గొప్ప దానాలు చేశానన్నాడు. అక్కడి నుంచి స్వర్గం నుంచి పడిపోయాడు కదా. కాబట్టి అది పతనానికి దారి తీస్తుంది. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఆ పూరీ క్షేత్రాన్ని విడిచిపెట్టి మళ్ళీ బృందావనానికి వెళ్ళిపోయాడు. ఆ వెళుతూ ఉండేటువంటి సందర్భంలో స్వామి కూడా నేను కూడా నీతో వస్తా అన్నట్ట. వద్దు స్వామి, నేను కొంతకాలం ఆ బృందావన క్షేత్రంలో ఉండేసి వస్తానన్నాడు ఆయన. ఆయన మాట ఆయన వెళ్ళాడు ఆ బృందావనానికి. ఆయన చెప్పాడు, స్వామి నేను నడిచి వెళ్ళాలి ఇక్కడి నుంచి బృందావన క్షేత్రానికి. నడిచి వెళితే చాలా ఇబ్బందులు ఉంటాయి. నీకు చూస్తే ఎప్పుడు కూడా భోగభాగ్యంగా పూరీ క్షేత్రంలో చాలా ప్రసాదాలు చేస్తారండి. 32 రకాలు 40 రకాలు ప్రసాదాలు రోజు దేవుడికి ఆరగింపు అక్కడ. అందుకనే చమత్కారంగా చెప్తారు పెద్దలు, భోజనం అంటే పరమాత్మ పూరీ క్షేత్రానికి వెళ్ళి చేస్తాడట, శయనం అంటే శ్రీరంగ క్షేత్రానికి వచ్చి శయనిస్తాడట. ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రదేశాన్ని చెబుతూ ఉంటారు పెద్దలు. అలాంటి ఆ పూరీ క్షేత్రంలో నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి ఆహారం పెడతారయ్యా. మాలాంటి సాధువులైనటువంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాము, కాబట్టి నీకు ఆహారం దొరకదు, నువ్వు నాతో రావద్దన్నాడు. ఈయన బయలుదేరి వెళ్ళాడు. సరే, వెళుతూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత విపరీతమైన ఆకలి వేయడం ప్రారంభించింది ఈ మాధవదాస్కి. ఎందుకు ఎప్పుడూ కూడా ఇలాంటి సందర్భం లేదే అని అనుకున్నాడు. సరే, ఒక ఇంటిలోకి ప్రవేశించాడు. అమ్మ, కొంచెం ఆహారం ఏదైనా ఉందా? సాధువులైనటువంటి వాళ్ళు సిగ్గుపడరు ఎప్పుడు కూడా. ఎక్కడ దొరికితే దాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఆహారాన్ని. ఆహారం ఏదైనా ఉందా అని అడిగితే ఆవిడ రండి లోపలికి రండి అన్నది. సరే కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఇతనికి అంతా పదార్థాలంతా వడ్డించిన తర్వాత ఆమె అడగడం ప్రారంభించింది, ఏమయ్యా నువ్వు చూస్తే సాధువులా ఉన్నావు, ఈ పక్కన ఈ పిల్లవాడు చూస్తే ఇంత సౌందర్యంగా ఉన్నాడే, నిజంగా ఈ పిల్లవాడిని ఆ కన్న తల్లిదండ్రులు ఎట్లా విడిచిపెట్టారో మాకైతే అర్థం కాలేదు. అయినా నీకు మాత్రం జ్ఞానం లేదా? ఈ పిల్లవాడిని వెంటేసుకొని తిరుగుతూ ఉన్నావే, రాజకుమారుల్లా ఉన్నాడు ఆ పిల్లవాడు, అన్నం పుణ్యం ఎరుగునటువంటి ఆ పిల్లవాడిని వేసుకొని నువ్వు తిరుగుతూ ఉన్నావే, న్యాయం ఏదైనా ఉందా అని చెప్పి అనేటప్పటికీ పక్కన పరమాత్మ ఉన్నాడు అని అప్పటి వరకు ఆయనకు తెలియలే. అప్పుడు ఆయన బాధపడ్డాడు, అయ్యోయ్యో పూరీ క్షేత్రంలో స్వామి చెప్పాడే నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా అని చెప్పి అక్కడే ఉంటే సరిపోయేది, ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. ఈ ఆకలి వేయడానికి కారణం ఇదే ఉంటుంది. అందువల్లే పరమాత్మ అంటాడు, పరమాత్మ దగ్గర ఏ పదార్థాన్ని పెట్టినా ఆయన కేవలం నేత్రంతో చూస్తాట. అది ఎప్పుడు రసాన్ దాసస్య జిహ్వాయాం అష్టామి కమలోద్భవ అని అంటాడు. రసాన్ దాసస్య జిహ్వాయాం, తమ భక్తులు దాని రుచి చూసేటప్పుడు అప్పుడు దాని రుచి చూస్తాట ఆయన. రసాన్ దాసస్య జిహ్వాయ, ఆ నాలుక పైన ఉండి ఆ పదార్థం యొక్క రసాస్వాదన అప్పుడు చేస్తాడు అని చెప్పినట్టుగా
అందువల్ల నాకు ఈ ఆకలి వేసింది అని చెప్పి సరే వెళ్ళాడు. ఆ బృందావన క్షేత్రానికి వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మళ్ళీ పూరి క్షేత్రానికి వచ్చాడు. ఆ పూరి క్షేత్రంలో ఆ స్వామిని దర్శించుకుంటూ ఉన్నాడు. అనుకోకుండా ఎంత భక్తుడికైనా కూడాను ప్రారబ్ధ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది అనుభవించే తీరాలి. అతనికి ఒక అతిసార వ్యాధి వచ్చింది. ఈ అతిసార వ్యాధి వల్ల సరే పరమాత్మకి సేవ చేయలేకపోతూ ఉన్నాడు. ఎలా ఉండేదంటే వాళ్ళ ఇద్దరి సాహచర్యము ఆ పూరి క్షేత్రంలో తిరుగుతూ ఉండేవారట వీళ్ళిద్దరూ కూడా, ఆ పూరి జగన్నాథుడు ఈ మాధవదాసు. ఒక్కొక్కసారి దొంగతనాలలా కూడా చేయాలో నేర్పించేవాట ఈయనకి, అంత ఇద్దరికి సాన్నిహిత్యం అనమాట. అలాంటి ఈ మాధవదాసు కాస్త అతిసార వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. చివరికి ఎలాంటి స్థితి అంటే తనకి ఏమవుతోందో కూడా తెలియదు, అట్లా మంచం మీదకి వెళ్ళిపోయాడు. ఎవరైనా వచ్చి సేవ చేస్తామంటే నన్ను పూరి జగన్నాథుడే చూసుకుంటాడయ్యా, మీరు చూసుకునేది ఏమిటి అని అందరినీ పంపించేసేటువంటి వాడు. అలాంటిది ఆయన మంచం మీద పడిపోయి చివరికి అతనికి తెలియకుండా అతని మలమూత్రాదులు వస్తూ ఉంటే తెలియని పరిస్థితి వస్తే పూరి జగన్నాథుడు ఆయన ఒక బాలకుడి రూపంలో వచ్చి ఆయన వస్త్రాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి దాన్ని తడిపి మళ్ళీ తీసుకుని వచ్చి ఆయనకి, అంటే శరీరం పైన అతనికి కనీసం ఒక స్పృహ కూడా లేదనమాట. ఆ సందర్భంలో సేవంతా చేశాడు. సేవంతా చేసిన తర్వాత కొంతకాలం తర్వాత అతనికి కొంత మెళకు వచ్చింది. వచ్చి చూస్తే ఈ చిన్న బాలుడు వచ్చి సేవంతా చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తూ ఉంటే ఆ చిన్న వయస్సులో పిల్లలకి ఎవరికైనా సేవ చేయాలి అనేటువంటి బుద్ధి ఉంటుందా? ఉండదు కదా. గట్టిగా చేతులు పట్టుకొని, ఎవరు నువ్వు, మర్యాదగా చెప్పు, నువ్వు పరమాత్మవే కదా, పూరి జగన్నాథుడివే కదా, ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు? చక్కగా మహారాజులా ఉండాల్సినటువంటి వాడివి, పరమ దుర్మార్గుడైనటువంటి మానవ శరీరం కలిగినటువంటి నాకు ఈ తుచ్చమైన శరీరానికి ఈ సేవ చేస్తున్నావయ్యా, ఏదైనా న్యాయం ఉందా అని అంటే ఆయన అన్నాడు కదా, నీకు సేవ చేయడం కంటే భాగ్యం ఏముందయ్యా, భక్తులకి ఏ ఇబ్బంది వచ్చినా సేవ చేయడానికి పరమాత్మ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని అన్నట్టు. అప్పుడు అన్నాడు కదా ఆయన, దీన్ని భరించలేకపోయాడు ఆయన. ఈయన రావడం, ఈ వస్త్రాలు ఉతకడం, ఈ ధరింపజేయడం చూసి పరమాత్మ కష్టపడుతూ ఉన్నాడే, నా శరీరం కోసం ఆయన ఇబ్బంది పడుతున్నాడే అని చెప్పి బాధపడి ఆయన అన్నాడు కదా, దీనికి బదులు ఈ వ్యాధి లేకుండా చేయవచ్చు కదా అని అన్నాడు ఆయన. ఈ వ్యాధినే లేకుండా చేయవచ్చు కదా అని అంటే ఆయన అన్నాడు కదా, ప్రతివాడు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవరైనా సరే ప్రారబ్ధ కర్మను అనుభవించి తీరాలి. ఆగామి సంచితాలను తీయొచ్చునేవి కానీ ప్రారబ్ధాన్ని అనుభవించి తీరాలి. నీ ప్రారబ్ధంలో ఇంకా 15 రోజులు ఈ జ్వరాన్ని అనుభవించవలసింది ఉందయ్యా. కానీ భక్తుడు అడిగాడు అంటే ఇక నేను కాదనలేను. నువ్వు అడిగావు కదా, ఈ 15 రోజులు జ్వరాన్ని తీసేయమన్నావు కదా, కాబట్టి తీసేస్తున్నాను, ఈ జ్వరాన్ని నేను తీసుకుంటున్నాను అని అన్నట్ట. అలా ఆ జ్వరాన్ని తాను తీసుకుని 15 రోజులు ఇబ్బంది పడ్డాడు. కాబట్టి దాన్ని గుర్తుగా పూరీ క్షేత్రంలో 15 రోజులు స్నానోత్సవం అని చేస్తారు. ఒకరోజు పరమాత్మకు ఒకరోజు స్నానం చేయిస్తారు. ఆ స్నానం చేయించిన వెంటనే 15 రోజులు జ్వరం వస్తుందట ఆ స్వామికి. ఆ సమయంలో పరమాత్మకి ఎలాంటి పదార్థాన్ని ఉండరు, ఆ వంటశాలంతా మూసేస్తారు. కేవలం ఈ ఆయుర్వేద మూలికలే కాచి ఆ స్వామికి నివేదించడం, అదే సందర్భంలో ఆ స్వామికి పళ్ళ రసాయనాలు ఇవ్వడం, అదే సందర్భంలో పాలు ఇవ్వడం రాత్రి పడుకునేటప్పుడు. ఇట్లా 15 రోజులు చేసిన తర్వాత ఆ స్వామి తేరుకున్నాడు అని అన్న తర్వాతే అప్పుడు ఆ స్వామికి రథోత్సవం చేస్తారట. అంటే రథోత్సవానికి ముందు వచ్చే 15 రోజులు కూడాను ఆ స్వామి జ్వరంలో ఉంటాట. దేనివల్ల అంటే భక్త పరాధీనుడు కాబట్టి తన భక్తుడు అడిగాడు, ప్రారబ్ధ కర్మని కూడా అతని దగ్గర నుంచి తాను తీసుకున్నాడు. అంటే అంత భక్త పరాధీనత. మాలే అనేటువంటి శబ్దానికి ఎన్ని రకాలుగా చెప్పుకున్న భక్త పరాధీనత అంటే తన భక్తుడు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కాబట్టి మాలే. అలాంటి వ్యామోహం కలిగినటువంటి వాడా, తన భక్తుడి కోసం ఎలాంటి పనికైనా సరే దిగి తాను ఉండేటువంటి వాడా, ఇలా ఉండేటువంటి నువ్వు మణివన్నా, మంచి మణివర్ణం కలిగినటువంటి వాడా, మార్హై నీరాడువాన్ మేలయార్ శైవనహళ్ వేండువన కేటియేల్. ఈ మార్గశిర స్నానం చేయడానికి మేలయార్ శైవనహళ్ వేండు, ఆ వ్రతానికి కావలసిన పరికరాలు చెబుతున్నాము విను. కేటియేల్ వినవయ్యా అని చెప్పడానికి కారణం ఈ మాలే అన్నారు కదా, ఆశ్రిత ఇంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నారే వీళ్ళు, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తూ ఉన్నాడు కదా, ఆయన పెడచెవిన ఉంటాడే, మేము చెబుతున్నాం విను ఏ పరికరాలు కావాలో అని చెప్పి. జ్ఞానత్తయెల్లాం నడుంగ మురల్వన పాలన్న వన్నత్తు ఉన్ పాంచశన్యమే. ఈ భూమిని అంతటినీ కూడా కంపింపజేయగలిగినటువంటి స్వచ్ఛమైనటువంటి నీ పాంచజన్యమే, పాంచజన్యం కావాలి అంటే, ఓ పాంచజన్యమే కదా ఇచ్చేస్తాను పో అన్నాడు. పాంచజన్యమే పోల్వన సంగంగళ్ అంటే, పాంచజన్యం అంటే ఒకటి పాంచజన్యం కాదయ్యా, పోల్వన సంగంగళ్. అలాంటి పాంచజన్యాలు మాకు కావాలి అంటే, మా అందరికీ కావాలి అలాంటి పాంచజన్యాలు. పోల్వన సంగంగళ్
పోయిప్పాడు ఎలా ఉండాలి? పోయిప్పాడు అంటే లోపల బాగా విశాలంగా ఉండాలట ఆ శంఖాలు. ఆ ఊదుతూ ఉంటే మంచి శబ్దం రావాలి. అలాంటి శంఖాలు మాకు కావాలి. పోయిప్పాడు అయినవరే చాలా పెరుంపరయే, అధికమైనటువంటి పరై అనేటువంటి వాద్యాలు కావాలి. అంటే మేమేం చేస్తాము? ఈ శంఖాలు ఊదుకుంటూ ఈ పరై అనేటువంటి వాద్యాలు వాయిస్తూ పరయే వెళుతూ ఉంటాం. పల్లాండి షైప్పారే, మరి మేమంతా భాగవత గోష్ఠి కదండి, మేమంతా వెళుతూ ఉంటే మరి మాకంతా దిష్టి తగలకుండా కొంతమంది ఉండాలి కదా. నీకు మంగళాహాసనం చేయడమే కాదు, మాకు కూడా మంగళాహాసనం చేసేటువంటి వాళ్ళు కావాలి. మేమంతా సుఖంగా ఉంటేనే కదా నువ్వు సుఖంగా ఉండేది. మా సుఖం కోసం కాదు అడిగేది, నువ్వు సుఖంగా ఉండాలంటే మేము సుఖంగా ఉండాలి. కాబట్టి మాకు మంగళాశాసనం చేసేటువంటి వాళ్ళు కావాలి. పల్లాండి శైప్పారే, కోల విళక్కే, ఒక దీపం కావాలయ్యా. కొడియే, ధ్వజం కావాలి. వితానమే, పైన ఆస్తరణము కావాలి. ఆలినిలయాయి, కాబట్టి ఇవన్నీ ఇవ్వయ్యా. దీంట్లో మార్మికమైనటువంటి విషయం ఏమిటంటే, స్వామిని మా వ్రతానికి నువ్వు కూడా రా అని పిలవకుండా నువ్వు రా అని చెప్పడం అనమాట. నీ చేతిలో ఉండేటువంటి పాంచజన్యం లాంటి పాంచజన్యం ఇంకోటి ఉండదు. తర్వాత ఇంకేమిటి, మంగళాశాసనం చేసేటువంటి వాళ్ళు, పెరియాళ్ళు వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చారంటే నువ్వు ఉండకుండా రావు. తర్వాత పల్లాండి చెప్పారు, కోల విళక్కే, అంటే ఆ దీపం ఎలా ఉండాలంటే దానికి మేము నెయ్యి పోయాల్సినటువంటి అవసరంలా, నెయ్యి పోయకుండా వెలిగే దీపం ఎవరంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వస్తే అప్పుడు ఆయనతో పాటు ఆయన కూడా రావాల్సిందే కాబట్టి నువ్వు కూడా రావాలి అని చెప్పకుండా చెప్పడం అనమాట. వితానమే, పైన మాకు చాందినీలాగా పెద్ద చాందిని కావాలి అని అంటే ఏమిటి కావాలి? శేషుడు కావాలి. శేషుడు వస్తే ఆదిశేషుడు ఆయన ఎవడుగుతాడు? అన్నయ్య నువ్వు మీరు కూడా వెళుతున్నారా? నేను కూడా వస్తా, మీరు వస్తే అంటాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా అనేవాడే కదా ఆయన. ఎప్పుడైనా సరే నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను, నువ్వు ఉంటావా నేను ఉంటాను, నువ్వు లేవా నేను ఉండను అనే రకం. కాబట్టి ఆ ఆదిశేషుడు కూడా అడుగుతున్నారు వీళ్ళు, కొడియే వితానమే ఆలి నిలయ, ఓ వటపత్రశే అయినటువంటి వాడా మాకు అనుగ్రహించాల్సింది అని చెప్పి చాలా చమత్కారంగా ఈ పాశురంలో పరమాత్మని అడగకుండా నువ్వే కావాలి, కానీ ఈ వ్రతానికి కావలసిన పరికరాలు కూడా నువ్వే ఇవ్వాలి అని చెప్పి ఈ పాశురంలో ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశం అయినటువంటిది శ్రీ ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమతి తెలిగిచెర్ల కందాడై సీతమ్మ గారు తెలిగించినటువంటి తిరుప్పావైలోని ఇవాల్టి ఈ పాశురం మాలేమణివన్న అనేటువంటి పాశురానికి సంతతాశ్రిత మోహశౌరి కృష్ణా కృష్ణ అనేటువంటి ఈ స్వతంత్ర రచనను తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు శ్రీ గిరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. దీనిని తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణి శ్రీమతి కామాక్షి మోనిక గారు ఆలాపన చేస్తారు. ఈ గానాన్ని మన నాదరిరాజన మంటపం నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ఇక ఇవాటి ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అధ క్షమా ప్రార్థనా యదక్షరబలభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాలబాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్యభోగ్యాయ మంగళం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
वटपत्रशायी कृष्ण 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 संततश्रितमोहशौरी संततश्रितमोहशौरी कृष्ण कृष्ण इंद्रनीलपुच्छायन सगुतिरुमेनुगल संततश्रितमोहशौरी कृष्ण कृष्ण इंद्रनीलपुच्छायन सगुतिरुमेनुगल संततश्रितमोहशौरी संततश्रितमोहशौरी అనధని శంఖమును మోలు శంఖములు పెనురవంబున భూమి వణికించు ధ్వని కల్గు అనధని శంఖమును మోలు శంఖములు శ్లాఘ్యతరమైన ఆపటహవాక్యములు కుతుకముతో మంగళము కోరి పాడెడు వారి సమకూర్పుమా అతి శ్లాఘ్యతరమైన ఆపటహవాక్యములు కుతుకముతో మంగళము కోరి పాడెడు వారి సమకూర్పుమా సంతతాశ్రిత మోహశౌరీ कृष्ण कृष्ण इंद्रनीलपुच्छायन सगुतिरुमेनुगल संततश्रितमोहशौरी संततश्रितमोहशौरी ధ్వజపటము మేలైన దీపములు సాలనిడు వటపత్రశయనా కృష్ణ మేల్కట్లు ధ్వజపటము మేలైన దీపములు సాలనిడు వటపత్రశయనా కృష్ణ సమకూర్పుమా మార్గణిని నీరాడ మాకువలసినవన్నీ శరణాగతులమైన మాకు సాంగముగా సమకూర్పుమా సంతతశ్రిత మోహశౌరీ కృష్ణ కృష్ణ ఇంద్రనీలపుచ్ఛాయన సగుతిరుమేనుగల సంతతశ్రిత మోహశౌరీ ఇంద్రనీలపుచ్ఛాయన సగు
श्रित मोह शौरी संतत श्रित मोह शौरी